గ్లీజర్ కనబడుతుందా? ఇది ఇక్కడ 2 ఉంటాయిగా వీటికి. ఇగో ఇదొకటి, ఇది ఇట్లా ఇట్లా గ్లీజర్ కనబడుతుందిగా. ఇక్కడ 2 ఉంటాయి కదా. ఇగో ఒకటి ఊడిపోయింది. ఇది ఇట్లా ఊడిపోయి అదే బాగా హీట్ అయిపోయి ఊడిపోయింది మొత్తం. అంటే మేము ఏమి ఇవ్వరం, ఊడిపోయి ఇక్కడ నుంచి మొత్తం వాటర్ గారిపోయి ఇదంతా నిండిపోయి ఇక మా బాధ చూడ. ఇట్లా ఉంటుంది కదా, అక్కడ అది ఊడిపోయి ఇక మొత్తం నీళ్ళన్నీ ఫుల్ నిండిపోయి ఇంట్లోకి మొత్తం రూములన్నీ నిండిపోయినాయి. ఎట్లా అంటే ఇవన్నీ ఇప్పుడైతే నేను తీసేసిన, అంటే అన్నీ తూడ్చేసినాం మేము. ఇవన్నీ నిండిపోయి మొత్తం ఈ ఫ్రిడ్జ్ మొత్తం ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసినాయి. ఇది ఇక్కడ ఈ లోపల మొత్తము ఒక్క స్విచ్ అనేది మనము బంద్ చేయకపోతే ఇంత కష్టం, ఇంత డేంజర్ అయింది. ఇక్కడ కుక్కర్లు ఉండేవి, ఈ మొత్తం నిండిపోయినాయి, నీళ్ళల్లో నిండిపోయినాయి. ఇప్పుడు ఇది జరిగి నాకు ఒక 1 మంత్ అయితే అందుకని అంతా కడిగి అంత తూడ్చుకొని నీళ్ళు మొత్తం ఇళ్ళకి పోయినాయి. పోయి అది చూడు ఎట్లా అయిపోయిందో, కుక్కర్ మొత్తం పాడైంది. అపార్ట్మెంట్లో ఎక్కడ కానీ అది ఉండదు కదా, అంటే నీళ్ళు బయటకు పోయేది ఉండదు, ఓన్లీ తూడ్చుకోవడమే కదా. ఇవన్నీ మొత్తం అసలు ఇక్కడ వరకు నీళ్ళు మొత్తం అసలు ఇక నేను లేను, ఊరికి వెళ్ళినా మీ అందరూ వెళ్ళినాం కథం. అప్పటి నుంచి మొత్తం ఒక 4 గంటల నుండి మొదలు పెడితే 8 అయిందంట. 4 గంటల నుండి మొదలు పెడితే ఇవన్నీ డబ్బాలు ఇవంతా తడిచిపోయింది. అదంతా ఆరబెట్టిన, మొత్తం ఆరబెట్టి మళ్ళీ లోపల పెట్టేసిన. బట్టలన్నీ తడిచిపోయి కిందన్నీ వాటర్. 4 గంటల నుండి మొత్తము తడిచిపోతే 8 అయ్యేదాకా తెలియలేదు. తర్వాత నేను ఊర్లో ఉంటే నాకు ఫోన్ చేసి, లేదా మీ ఇంట్లో నుండి మొత్తం నీళ్ళు కారుతున్నాయి, ఏంటిది మాకు బయట మొత్తం వస్తుందంటే అప్పుడు ఈ రూమ్ కూడా మొత్తం నిండిపోయింది. ఇప్పుడు ఇట్లా కనబడుతుంది కానీ మొత్తం తుడుచుకొని అసలు బట్టలు అయితే మొత్తం పాడైపోయినాయి. అంటే నేను కింద ఇట్లా సూట్ కేసు పెట్టిన, ఎట్లా అంటే ఇట్లా పెట్టిన అన్ని చీరలు ఇవన్నీ పెడితే ఇదంతా నిండిపోయింది. ఇదంతా నిండిపోయి సూట్ కేసులోకి వెళ్ళి ఇదంతా ఆరబెట్టిన నేను. ఇప్పుడు వారం నెల అయితే అన్నీ ఆరబెట్టి అట్లా పెట్టిన. చాలా వరకు నేను బట్టలన్నీ పడేసిన, చాలా మస్తు పడేసిన. మిషన్, ఈ బోర్డు ఇవన్నీ తడిచిపోయినాయి, మొత్తం తడిచిపోయినాయి. అసలు నాకైతే మస్తు ఏడుపు. ఇంకా నయం దేవుడు మాత్రం పైన ఉంటుంది. అపార్ట్మెంట్ కదా, మొత్తం నీళ్ళు అనేవి బయటికి పోకుండా మొత్తం ఈ రూములల్లో మొత్తం నిండిపోయి బియ్యం తడిసిపోయి, కుక్కరు, మిక్సీలు అన్నీ తడిసిపోయి, అవన్నీ కాకుండా బట్టలన్నీ నానిపోయి నేను ఒక్కదాన్నే అన్నీ వేసుకొని అసలు దారుణం. ఒక గ్లీజర్ స్విచ్ అనేది బంద్ చేయకుంటే ఆ రకంగా జరిగింది. అదంతా పైప్ అంతా వేడిగా అయిపోయి ఇంకా నయం పేర్లేదు. నీళ్ళలో మొత్తం కరెంట్ షాక్ రాలేదు. నీళ్ళలో మొత్తం ఎట్లా అసలైతే నీళ్ళల్లో కరెంట్ ఉంటే షాక్ వచ్చేస్తుంది, ఎవరికి కూడా రాలేదు. అంటే ఒక చిన్న బంద్ చేసినాం కావచ్చు అని అనుకున్నాం, బంద్ చేయలేదు. కథం అది ఊడిపోయింది, ఆ వేడికి పగిలిపోయింది. నీళ్ళన్నీ వాటర్ అన్నీ గారినాయి, నీళ్ళన్నీ కిందన్నీ నీళ్ళలో ఈ బట్టలన్నీ నానిపోయినాయి. అన్నీ మళ్ళీ నేను ఉతికి మడత పెట్టుకొని ఆరబెట్టి ఇవంతా అయ్యేసరికి ఒక వారం పట్టింది. ఇవన్నీ చేసేసరికి అది బంద్ చేయకుండా వెళ్ళినందుకు ఇంత జరిగింది. ఇంకా నీళ్ళల్లో పోయి స్విచ్ బంద్ చేయడానికి అందరు భయపడ్డారంట. తలుపు తీసి చూస్తే మొత్తం నీళ్ళన్నీ నిండిపోయి ఉన్నాయంట. ఇట్లా నీళ్ళల్లో ఫోన్ కూడా ఇంకో ఫోన్ ఉండే, ఆ ఫోన్ నీళ్ళల్లోనే నానింది. ఇంకా మళ్ళీ బట్టలన్నీ అంటే ఇట్లా కట్టబెట్టలు పెట్టిన ఇవన్నీ పెట్టిన కింద బట్టలు అవన్నీ, అంటే కొన్ని సెల్ఫ్లే ఉన్నాయి. బట్టలన్నీ కింద వేసిన ఆ రోజు ఎందుకు అన్నీ. ఇంట్లోకి వచ్చి స్విచ్ బంద్ చేద్దామన్నా షాక్ వస్తుందేమో అని చాలా భయపడ్డారు. లేకపోతే ఇంకా అపార్ట్మెంట్లో మొత్తం నీళ్ళు పోయేటి. అందరూ మమ్మల్ని మస్తు కోపం చేసి, లేని ఇంత ఇట్లా మాకేం తెలుసు అది అట్లా జరుగుతుందని. ఇక ఏం చేసినాము అంటే స్విచ్ బంద్ చేసినా కానీ అది ఎప్పుడు అంటే గోడలకు ఎర్త్ వస్తూ ఉంటుంది. అది ఇక అయినా మాది ఇక కొద్దిగా చిన్న మిస్టేక్, చిన్న పెద్ద మిస్టేకే. ఇక తర్వాత మొత్తం చేసుకునేసరికి 10 రోజులు వారం పట్టింది. అన్నీ నీట్గా చేసుకొని అన్నీ చేసేసరికి. ఒక చిన్న నిర్లక్ష్యం, చాలా జాగ్రత్తగా ఉండండి గ్లీజర్తోని. అది ఇంకా నయ్యం, ఎవరికి షాక్ రాలేదు, ఎవరికి ఏమి కాలేదు ఆ దేవుడి దయ వల్ల. ఆ రోజు శివుని గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటా కథ మీ వార్త తెలియగానే వెంటనే మళ్ళీ ఆ నుండి వచ్చేసరికి మాకు 2 గంటలు, అక్కడ నుండి వచ్చేసరికి 2 గంటలు అని అంటే చూడండి నీళ్ళు ఎంత నిండిపోవాలా. ఇంకా మేము లక్ ఏంటంటే తాళం వేయలేదు, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి తలుపు తీసి
ఇది చూస్తే అన్నీ నిండిపోయి ఉన్నట నీళ్ళన్నీ, అపార్ట్మెంట్ బయటకు వస్తున్నాయట. మస్తు ఇది 30 ఫ్లోర్లు ఉంటాయి, 30 ఇల్లులు ఉంటాయి. అప్పుడు ఎట్లుండాలి? అది జాగ్రత్తగా ఉండండి. గ్లీజర్తోని స్విచ్ బంద్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు స్విచ్ బంద్ చేసిలా బంద్ చేయలేదా అనేది చూసుకోండి. థ్యాంక్స్ నా ఇంతసేపు నా ముచ్చడినందుకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. ఇంకో విషయం చెప్తా ఏంటంటే, ఏదైనా ఫోన్ వస్తే లిఫ్ట్ చేయండి. ఏం కాదులే వాళ్ళు ఎవరో చేస్తాను కదా మనకెందుకులే అని అస్సలు మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆ ఫోను ఎంత అర్జెంట్ ఉంటే చేస్తారు. ఏదైనా సరే లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేయకుండా మాత్రం ఉండకండి. నేను ఫోన్ లిఫ్ట్ చేయనందుకు అసలు నాకు అంత తెలియదు, లేకుంటే జల్దే లిఫ్ట్ చేసేదాన్ని. ఏం కాదులే ఎవరో పక్కింటి వాళ్ళు చేస్తారు కదా, ఏదో సరేలే ఏదోలే ఎందుకో చేస్తానులే అని కామ్గా ఉన్నా. అయితే మీకు ఒక చిన్న ముచ్చట చెప్తే ఏంటంటే, ఎవరే కానీ ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేయండి. ఎందుకంటే ఏ ఆపద ఉంటుందో ఏమో, సరేలే మళ్ళీ చేద్దామని మాత్రం అనుకోండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా మాట్లాడిన తర్వాత మాట్లాడతా, మీకు పని ఉంటే తర్వాత మాట్లాడతా అని చెప్పండి. కానీ నిర్లక్ష్యం చేయకండి. ఆ ఒక్క ఫోన్ నేను ఎత్తలేదు, తర్వాత ఎత్తిన నేను. తర్వాత తెలిసింది మొత్తం నిండిపోయింది, ఫ్లోర్లు మొత్తం నిండిపోయినాయి. అంటే ఈ ఈ రూమ్లన్నీ నిండిపోయినాయి. అప్పుడు ఆ కరెంట్ ఎట్లా బంద్ చేయాలా అని అందరు ఇక కోపం వస్తుంది ఎవరికైనా. అసలు ఇండివిజువల్ ఇల్లు అంటే ఏమో అనుకోవచ్చు, అయినా లోపల రావాలన్నా ధైర్యం ఉండాలి. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా స్విచ్లు బంద్ చేయడమే కానీ కరెంటుకు సంబంధించినవి. ఇదైతే గ్లీజర్, అయ్యా నాకు గ్లీజరే వద్దు అని చెప్పిన. అసలు అది ఫిట్ చేయని కూడా చేయలేదు, అవసరమే లేదని అంత భయం అవుతుంది అదంటే. ఇక ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మొత్తం ఇది కూడా మొత్తం తడిసిపోయి, ఇది కూడా మొత్తం నీళ్ళలో నానిపోయింది. ఈ కూలర్ కూడా అసలు నా వల్ల కాలేదు. మొత్తం పాపం మా ఆయన్ని మొత్తం అంతా చేసింది. అంతే నేను వచ్చేసరికి ఇవన్నీ నీళ్ళన్నీ తీసేసి అన్నీ చేస్తే ఇక నేను మిగతా పనులు, బట్టలు గిన్నెలు అన్నీ ఘోరం. ఇట్లా నేను కింద మొత్తము అంటే బట్టలే అన్నీ పెడతా, బ్యాగులు మొత్తం చీరలు అన్నీ తడిసిపోయినాయి. అసలు తడిసిపోయి మొత్తం కలర్, ఒక చీర కలర్ ఇంకొక చీర కంటడం మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అన్నీ. నేను ఇట్లాంటి సంచులలో పెడతా. అంటే నేను ఏదైనా కానీ అంటే బట్టలు తొందర దొరకాలని ఇది ఏ బ్యాగ్ ఆ బ్యాగ్ పెట్టేసుకొని ఉంటా. ఇది మొత్తం తడిసిపోయినాయి. ఇక ఇక్కడ మొత్తం నీళ్ళు ఇవన్నీ ఈ 2 బ్యాగులు తడిసిపోయినాయి. అసలు ఇవన్నీ బ్లౌజులు కలర్లు అన్నీ పోయినాయి. అసలు ఘోరం. అసలు ఒక్క నిర్లక్ష్యం వల్ల మొత్తం ఖరాబ్ అయినాయి. ఇవన్నీ నేను చదువుకునేసరికి 10 రోజులు అట్లా పట్టింది. ఇక కొత్తగా ఇల్లు చేరినట్టే అయినా కానీ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్లు బట్టలు అన్నీ నష్టమే. ఇక మొత్తం ఒక్కదాని వల్ల అసలు. అందుకే మీరు అన్నీ ఎటన్నా పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని స్విచ్లు బంద్ చేసిందా లేదా, లేకుంటే అన్ని తలుపులు పెట్టినామా లేదా, అన్నీ ప్రతి ఒక్కటి చూసుకోవాలి. లేకపోతే ఇలాంటి నష్టాలు జరుగుతాయి, ప్రాణ నష్టం కూడా జరుగుతాయి. ఆ రోజు అయితే ఎవరికో ఒకరికి మాత్రం షాక్ కొట్టేది. ఆ నీళ్ళలోకి పోయిన వాళ్ళకి కింద కరెంటు బంద్ చేసి అప్పుడు లోపలికి వచ్చి స్విచ్ బంద్ చేసిండ్రు. అప్పటిదాకా అది మొత్తం హీట్ అయిపోయింది గ్లీజర్ మొత్తం. అసలు పగలాలి అసలు, కానీ ఇంకేం కాలేదు. ఆ దేవుడి దేవల, ఆ శివుడి దేవల, ఆ గుడికి అదేదో పండగ అది ఆ రోజు. అసలు దారుణం. అసలు అది చెప్పకు. అసలు నేను ఆగితే ఇప్పటికి కూడా నాకు ఆ గ్లీజర్ అంటేనే భయం అవుతుంది. అద్దే వద్దు నా లైఫ్లో, ఆ గ్లీజర్ వద్దని అన్నా. ఇక జాగ్రత్తగా ఉండండి మీరు. థ్యాంక్ యూ.